కర్నూలు జిల్లా కలెక్టర్ గారి దృష్టికి బేడ బుడగ జంగాల సమస్య పైన ఈ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ చేస్తున్నటువంటి 2026 జనగణన డిజిటల్ గృహాల లిస్టు ఇంటింటి సర్వేలో కులం పేరు బేడ బుడగజంగ కులము వాళ్ళ యొక్క ట్యాబులు అయితేనేమి వారి యొక్క సర్వేలు అయితేనేమి కులం పేరు లేకపోవడం వల్ల అసలు ప్రభుత్వ రికార్డులోనే జనగణనలో అయితేనేమి కులగణనలు అయితేనేమి బుడగజంగం కులం పేరు నమోదు కాకపోవడం వల్ల చాలా సఫర్ అవుతున్నాం మేడం. గత కొన్ని సంవత్సరాల నుంచి 1981, 91, 2001, 2023, 2011 ఇలాంటి సర్వేలో కూడా బేడ బుడగజంగ కులము అంతో ఇంతో మా జనాభా ఉన్నా కూడా ప్రభుత్వ రికార్డులలో బుడగజంగాలు లేరు ఆంధ్రప్రదేశ్లో అని తెలియజేస్తున్నారు. మళ్ళీ ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ఇంటింటి సర్వేలో మా యొక్క బుడగజంగం కులం పేరు రాయకపోతే చాలా సఫర్ అవుతాం. గతంలో కూడా 2023లో ఇదే విధంగా గ్రామ సచివాలయ ట్యాబ్లలో బేడ బుడగజంగ కులం పేరు ఏ రిజర్వేషన్ కింద లేకపోవడం వల్ల అప్పుడు సంబంధిత అధికారులకు ఇదే మన కర్నూలు జిల్లా నుంచే ఒత్తిడి చేసి ఒక రిపోర్ట్ పంపించడం వల్లనే ఎమ్మడే తక్షణమే మా ప్రభుత్వం స్పందించి క్వశ్చన్ మార్కుల్లో బేడ బుడగజంగ కులాన్ని నమోదు చేయడం వల్లనే ఈరోజు ప్రభుత్వం ఇచ్చిన సర్వే ప్రకారం దాదాపు 40,000 జనాభా మేము నమోదు కావడం జరిగింది. కాబట్టి ఈ విధంగా అవుతున్నప్పుడు మళ్ళీ ఇప్పుడు చేస్తున్న సర్వేలో కూడా సెంట్రల్ గవర్నమెంట్ సర్వేలో దీని ఆధారంగానే రేపు ఎస్సీ వర్గీకరణ కూడా ప్రజెంట్ సర్వే ప్రకారం కూడా నమోదు చేసేది పార్లమెంట్లో ఇట్లా అసెంబ్లీలో చట్టబద్ధ చేయడానికి కూడా ఆస్కారం ఉంది. మళ్ళీ అంత అమూల్యమైన ఈ యొక్క సర్వేకు మా కులం పేరు నమోదు కాకపోతే అదర్స్ కింద ఓసీలో అదర్స్ కింద పెడితే కులం లేని విధానం పెడితే ఎప్పుడు మా కులం నమోదు చేసేది? ఎన్ని ఏళ్ళు ఎత్తున్నా, ఇన్ని పోరాటాలు చేస్తున్నా, ఇంత అసెంబ్లీలో క్యాబినెట్లో చర్చలు జరుగుతున్నా, రిపోర్ట్లు పోతున్నా, మీ గవర్నమెంట్ రికార్డు పరంగా రిపోర్ట్లు పోతున్నా, బుడగజంగాలకు అన్యాయం జరుగుతుందని ఇంక ఎప్పుడు చేస్తారు? కాబట్టి తక్షణమే న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంది. దీనికి ఆ విధంగా ఉన్నప్పుడే మాకు ఆ సర్వే యొక్క న్యాయం చేసిన వాళ్ళు అవుతారని చెప్పి తెలియజేయడం జరిగిందని కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న బుడగజంగాలకు తెలియజేసుకుంటూ మీరు కూడా మీ యొక్క జిల్లాలలో ఈ యొక్క ఇంటింటి సర్వే చేస్తున్న దాంట్లో బుడగజంగ కులం నమోదు చేయాలని చెప్పి ప్రభుత్వం పైన రెఫర్ చేస్తేనే మనకు న్యాయం జరుగుతుంది. లేకపోతే కులం లేకపోతే మనము ఉన్న సచ్చినా బతికినా సచ్చినతో సచ్చినతో సమానంగానే భావించాల్సింది ఉంటుంది. బుడగజంగాలారా మేల్కొనండి, దయచేసి నిరంతరం ఆంధ్రప్రదేశ్ బేడ బుడగ సంక్షేమ సంఘం ఏమి జరుగుతుంది అన్యాయము, దీన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి అని మేల్కొల్పుతున్నా కూడా మీరు మేల్కోకుండా నిద్రావస్థలో ఉండి సర్టిఫికేట్లేమో అందరు కావాలా కానీ దాని గురించి ఏమో ప్రయత్నం చేసి న్యాయం చేసే విధంగా ఉండదు. న్యాయం చేసేవానికి కోఆపరేట్ చేసేది ఉండదు. ఏదేమైనా బుడగజంగం కులం అనేది ఒక నాయకునిగా పెట్టుకున్నా కాబట్టి నా వంతు సహకారంగా ప్రభుత్వానికి నిరంతరం తీసుకుపోతున్నానని తెలియజేసుకుంటూ జై హింద్, జై బుడగజంగం, జై బుడగజంగం.